మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నం వారికి ధనుస్సులో మూల నక్షత్రము, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం, ఈ నక్షత్రాల వారికి కూడా అదృష్టం కలిగే ముందు, ఒక లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ తీసుకునే ముందు బయట మనకు కనబడేటువంటి సంకేతాలు అమ్మవారు ఏ రూపేణ చూపిస్తుంది, అదేవిధంగా స్వప్న రూపంలో కూడా కలిగేటువంటి సంకేతాలు ఏ రూపంలో చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు తెలియకుండానే కొన్ని దత్త సంబంధించిన క్షేత్రాలకి మీ ప్రమేయం లేకుండానే వెళ్ళడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరితోనో ఫ్రెండ్స్తో వెళ్తూ ఉన్నాం, వాళ్ళు సడన్గా ఎక్కడో కారు ఆపేశారు, పద వెళ్దాం, ఇక్కడికి వస్తున్నాం అనుకుంటాం, అలా జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, అగ్ని ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఏంటంటే, ధను లగ్నమా ధనుసు రాశి వరకు స్వప్నంలో అగ్ని సంబంధించిన సంకేతాలు కనబడతాయి. లేదా మీకు దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. ఎలాగా అది ఏమిటంటే, అగ్నికి సంబంధించింది ఎలా కనెక్ట్ అవుతాను, అగ్నిని ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్గా తీసుకోండి. కొన్ని సిలిండర్స్ ఉంటాయి, లేకపోతే అంటే నేను చూసినటువంటి కొంతమందిని అడిగినప్పుడు ధనుసు రాశి వారికి లైఫ్ టర్నింగ్ అయినప్పుడు అది ముఖ్యంగా కుజుడు యొక్క ఇన్వాల్వ్మెంట్తో టర్న్ అయ్యి, కుజుడు స్థితి బాగున్నప్పుడు టర్న్ అయినప్పుడు నేను అడిగింది ఏమిటంటే, మీకు ఎటువంటి సంకేతాలు కనబడ్డాయి, అగ్నికి సంబంధించింది ఏదైనా అగ్ని దేవత సంబంధించింది, ఉపాసనలో సంబంధించింది జరిగి ఉండాలి, ఒక్కసారి గుర్తు చేసుకోండి అన్నప్పుడు, అవును సార్, నాకు అప్పటి వరకు నేను పెద్దగా అబ్జర్వ్ చేసేవాడిని కాదు. ఒకరోజు ఒక వాట్సాప్ వీడియోలో వాళ్ళు హోమం చేస్తుంటే అగ్నిలో దేవతా స్వరూపం కనబడ్డట్టుగా వాళ్ళు ఫొటోస్ పంపించారు. అదేంటి అలా ఎలా కనిపిస్తుందని మాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక హోమం జరుగుతుంది. నేను అనుకోకుండా వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి హోమగుండంలో ఆ యొక్క అగ్నిని నేను ఫోటోలు తీయడం జరిగింది. తీసినప్పుడు చాలా స్పష్టంగా అందులో నాకు ఆ సంకేతాలు కనబడ్డాయి. ఆ క్షణం నుంచి నా మైండ్ మారిపోయింది పూర్తిగా. ఏమిటిది నిజంగా అంటే, అప్పటి వరకు ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో కొంత ఉండేవాడిని కానీ పూర్తిగా ఉండేవాడిని కాదు. నా మైండ్ ఎప్పుడైతే మారిందో అక్కడి నుంచి నా లైఫ్లో అనేకమైనటువంటి చేంజెస్ నేను చూశాను. అది స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా, అదేవిధంగా మానసికంగా చూశానని చెప్పడం జరిగింది. మరలా ఆ సమయాల్లో ప్రత్యేకంగా నాకు ఎవరో, నేను చీకట్లో ఉండగా ఇదిగో ఈ కాగడా తీసుకొని ముందుకు వెళ్ళు అన్నట్టుగా ఒక శబ్దం వినబడి నా చేతికి కాగడా ఇచ్చినట్టుగా నాకు ఒక స్వప్నం వచ్చింది అని చెప్పడం జరిగింది. నిద్రపోతున్నప్పుడు ప్రత్యేకంగా ఆ వ్యక్తి అక్కడి నుంచి ఆ వ్యక్తికి అప్పటి వరకు జాబ్ చేసేవాడు. దాని తర్వాత స్లోగా ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళ అబ్బాయి పేరు మీద, అమ్మాయి పేరు మీద, ఇద్దరు అబ్బాయికి ఆ వ్యక్తికి వాళ్ళిద్దరి పేర్ల మీద ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, అందులో ప్రత్యేకంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేసి అతను గ్రో అవ్వడం నేను చూశాను. అంటే ఏమిటంటే, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటిది, అదృష్టము వచ్చే ముందు ఇచ్చే సంకేతాలు ఇవన్నీ. గుర్తుపెట్టుకోండి.
స్వప్నము లేదా బయట. ఎందుకంటే అమ్మవారు ఇస్తుంది, ఇది ఏదో జనరల్గా జరిగేటువంటిది కాదు. అలాగే సూర్య దేవాలయాన్ని సందర్శించడం కానీ, మరియు తండ్రి తరపు వారు ఎవరైనా స్వప్నంలో కనపడటము, లేదా తరచూ తండ్రి తరపు వాళ్ళతో మీకు ఏవైనా కొన్ని లావాదేవీలు కావచ్చు, కొన్ని కమ్యూనికేషన్స్ జరగడం కానీ, అలాగే ధనులగ్నం వారికి సర్వసాధారణంగా ఏంటంటే పూర్వజన్మల్లో స్త్రీ శాపం కొంత ఉంటుంది, పూర్వజన్మల్లో చేసిన తెలియని కొన్ని కర్మల వల్ల. అందుకే మీరు గమనించవచ్చు, రూల్ ఇది, తంబు రూల్ రాసుకొని పెట్టుకోవచ్చు మీరు. 99.99% కేసెస్ జరుగుతుంది. ధనుర్లగ్నము శుక్రమహర్దశ వివాహ జీవితంలో ఇబ్బందిస్తుంది. ఎందుకంటే వారికి ఆ పూర్వజన్మ కర్మ అక్కడ యాక్టివేషన్ అవుతుంది. ఫస్ట్ అది తొలగించుకోవాలి ధనుర్లగ్నం వాళ్ళు. ఏమిటది? అమ్మవారి ఆరాధన చేసుకుంటే కానీ పుణ్యాలన్నీ యాక్టివేషన్ అవ్వవు. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా. కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారు అనుకుంటారు, కాదు. ఎందుకు అవ్వరు అంటే, వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుందంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి. ఏదైనా ఒక ఆటంకం అంటే, ఒక వివాహం కోసం రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక సంకేతం వస్తాయి, దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి? ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే, ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నాన్న నువ్వు ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే, ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, తవ్వండి, తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మరి అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం వచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే, అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే, రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే, మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసాను, లేకపోతే నేను పలానా కోర్స్ తీసుకోవాలి, లేకపోతే నేను పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని, ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు కనుక ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి.
అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం. రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకి నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బాబు నువ్వు పలానా దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అయితే నేను ఏమన్నానంటే లేదు నువ్వు కర్మ, నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు, కాబట్టి దీక్ష తీసేసుకో అంటే. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఏదైనా గ్రహ సంబంధించిన దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో లేకపోతే హోమమనో లేకపోతే జపమనో లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతి దాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.